ఎప్పుడైనా నేను ఎంత కష్టపడుతున్నా నా జీవితంలో ఎందుకు మార్పు రావడం లేదు అని అనిపించిందా? ఒకరోజు జీవితంపై పూర్తిగా నిరాశ చెందిన ఒక యువకుడు తన ముసలి తాత దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం అదే చోట ఉన్నాను అని బాధగా చెప్పాడు. వృద్ధుడు చిరునవ్వుతో అతని తోటలోకి తీసుకెళ్ళాడు. ఒక చిన్న వెదురు మొక్కను చూపిస్తూ అడిగాడు, ఈ వెదురు చెట్టు కథ తెలుసా అని. లేదు అన్నాడు యువకుడు. వృద్ధుడు మెల్లగా చెప్పడం ప్రారంభించాడు. వెదురు విత్తనాన్ని నాటిన తర్వాత ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒకరోజు కాదు, ఒక నెల కాదు, కొన్ని సంవత్సరాల వరకు నేలపై ఒక అంగుళం కూడా పెరిగినట్టు కనిపించదు. చూసే వాళ్ళందరూ ఈ మొక్క పెరగదు అని అనుకుంటారు, కానీ నిజం అది కాదు. ఆ సంవత్సరాలన్నీ అది నేలపై కాదు, నేల కింద పెరుగుతుంది. తన వేర్లను చాలా బలంగా తయారు చేసుకుంటుంది. వేర్లు బలపడిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపరిచే వేగంతో ఆకాశాన్ని తాకే అంత ఎత్తుగా ఎదుగుతుంది. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదిగే ఎత్తును చూసి ఒకప్పుడు నిన్ను తక్కువగా చూసిన వారే ఆశ్చర్యపోతారు. గుర్తుంచుకో, వెదురు చెట్టు ఆలస్యంగా ఎదుగుతుంది, కానీ అత్యంత ఎత్తుకు చేరుతుంది. నీ జీవితము అలాగే ఆలస్యం కావచ్చు, కానీ నీ ఎదుగుదల మాత్రం అద్భుతంగా ఉంటుంది.